ఒక రాష్ట్ర రాజకీయాల్లో అధికారం రావాల్సిన రామ్మోహన్ రావు గారు ఏ రోజు చెప్పారు. అందువల్ల ఈ నేపథ్యంలో మాత్రం ఒక లీడర్గా ఆయన్ని ఇవాళ అంగీకరించడానికి అత్యధికులు సిద్ధంగా ఉన్నట్టే అనిపిస్తుంది నాకు, నా ఆలోచన. కానీ మహిళల సర్వేలో మేము చూపించిన సర్వేలో కాపుల్లో కూడా మహిళలు అనేక మంది జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తట్టు కనపడుతున్నారు. ఇది చాలా అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం. ముద్రగడ అలాగే హరిరామ గారి కుమారులు లాంటి చాలా మంది నాయకులంతా ఈ లాస్ట్ మినిట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి చింతకు వచ్చి వైసీపీ కండువా కప్పుకుంటూ ఉన్నారు. ఎలాంటి ప్రభావం ఉందంటారు ఏపీ పాలిటిక్స్లో? రామజోగి గారు సన్నిహితులు ఇవాళ నుంచి కాదండి, ఆంధ్రప్రదేశ్ హక్కుల విషయంలో ఆయన రాశారు. సెల్సన్ శ్రీనివాస్ గారి వల్ల మా ఊరేనండి. ఆయన వాళ్ళ అబ్బాయికి ఆయనకి ప్రస్తుతం పడిన బయట చెప్పచ్చో కూడా తెలియదు, కానీ వాళ్ళ అబ్బాయి ప్రకాష్ గారు వ్యక్తిగతంగా మంచివాడు, బాగా సన్నిహితం, వాళ్ళ పెళ్ళిళ్ళు మేళతో బాగా వ్యక్తిగతంగా వస్తారు, బాగా సన్నిహితులు. ఆ ప్రకాష్ గారి వరకు మాత్రం ఆయన ఇండివిజువల్గా నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళ నాన్నగారిని ధిక్కరించే తీసుకుని పార్టీలో చేరారు. తెలుసండి నాకు అది. అందువల్ల ఆయన వల్ల పెద్ద ఇంపాక్ట్ ఉంటుందని నేను అనుకోను. ప్రకాష్ గారి వల్ల, ముద్రగడ వారి వల్ల కొంత ఇంపాక్ట్ ఉంటుందండి. బట్ ఆయన కళ్యాణ్ గారి నా దగ్గరికి వస్తాను, కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చి వెళ్తే కళ్యాణ్ గారితో వెళ్ళిపోయేవారు మధ్యలో. అందువల్ల ఆ ఇంపాక్ట్ డెఫినెట్గా ఒకప్పుడు ఇంపాక్ట్ చాలా వరకు తగ్గిపోయిందండి. అందువల్ల ఇంతకుముందు పోటీ చేసి చాలాసార్లు ఓడిపోయారు. అందువల్ల కొంత ఇంపాక్ట్ ఆయన ఉంది. జోగయ్య గారు కూడా డెఫినెట్గా కాపు సంక్షేమ సంఘానికి అధ్యక్షుడు ఉన్నప్పుడు కొంత ఆయన వాదన వింటారు. ఆయన కూడా నాతో చెప్పింది ఏంటంటే కళ్యాణ్ బాబు గారిని చాలామంది కాపులు ఇప్పటికీ విశ్వసిస్తున్నారు శ్రీనివాస్ గారు. సరే, ఆయన చంద్రబాబు నాయుడు గారు దాంట్లో ఆయన పడిపోయారనే బాధ మాత్రం ఆయనకు ఉంది. కనీసం ముఖ్యమంత్రికి ఒక సంవత్సరం అన్న అధికారం అయితే నేను చూసి చచ్చిపోతాను కాపులు అయిపోయి. ఎందుకంటే ఆయన పదవి పోగొట్టుకున్నారు. చాలామంది తెలియదు ఆయన్ని విమర్శించే వాళ్ళకి. 2009లో ఆయన అన్ని సీట్లు సోనియా గాంధీ గారికి ఇచ్చారు. ఎవరికి రాజశేఖర్ గారు ఇవ్వద్దన్నా సరే హర్ష్ కుమార్ గారికి, మధువాషి గారికి ఇచ్చారు. డాక్టర్ గారు చెప్పిన ఈయన కూడా సీట్ ఇస్తానంటే ఈయనకి ఈయన రాజీనామా చేసి నా కాపు బిడ్డ ముఖ్యమంత్రి అవుతున్నాడు వెళ్ళిపోతానని అభిమానంతో ఆయన నాకు అక్కర్లేదు అని చెప్పి వెళ్ళిపోయి, లేదా ఆయన ఎంపీగా కొనసాగేవారు అభిమానంతో. ఆయన కొంత త్యాగం చేశారు డెఫినెట్గా. అందువల్ల ఆయన కొంత ఇంపాక్ట్ కొన్ని చోట్ల ఉంది డెఫినెట్గా. పొత్తు తర్వాత ఏర్పాటైన మొదటి బహిరంగ సభలో మోదీ గారు వైసీపీని కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళు అనుకున్నంత స్థాయిలో తిట్టలేదు, మోదీ గారికి కూటమి ఇష్టం లేదు, ఈ అలయన్స్ ఇష్టం లేదు అనే ఒక వార్త. దీన్ని ఎలా చూడాలి? నిజంగానే సెపరేట్ టాపిక్ అండి. మోడీ గారి కళ్ళలో నిజాయితీ చూసారా మాట్లాడుతున్నప్పుడు? లెట్ us be honest అండి. పొలం తప్పుగా మాట్లాడినట్టు ఆయన మొహంలో హావభావాలు చిన్నపిల్లడిగా తెలిసిపోతాయి. బలవంతంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ భ్రష్టాచారాన్ని ప్రభుత్వం అంటే ఆయన వ్యక్తిగతంగా మిగతా అని, లేదంటే ఇప్పుడు 2-3 చోట్ల ఉంటాయి మా దగ్గర ఉపమానాలు. రాజుగారి చిన్న భార్య చెడ్డదంటే పెద్ద భార్య మంచిదని. మంత్రివర్గంలో వాళ్ళు మాత్రం తప్పులు చేస్తున్నారు అంటే మంత్రివర్గం రాజు మంచివాడే తెలియకుండా చేస్తున్నట్టు కదా. ఆయన మనసు రాలా. చంద్రబాబు నాయుడు గారు ఒక మాట ఉదరించారు. ఈయన మాత్రం 15 సార్లు మోదీజీ, మోదీ గారు, మోదీ గారు, మోదీ గారు అని పని చేస్తానే ఉన్నారు. ఇది అలయన్స్ ఇష్టం లేకుండా చేసిన అలయన్స్. కడుపులో కత్తులు పెట్టుకుని మోడీ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు కావలించుకున్నారు. నేను చెప్పిన మాట వాస్తవం. ఈ అలయన్స్ కోసం చంద్రబాబు, అమిత్ షా కాళ్ళు పట్టుకున్నారు అనేది వాస్తవం? అబ్సల్యూట్లీ రాంగ్ అండి. నాకు తెలిసిన సమాచారం ప్రకారం కాదు. అమిత్ షా వీళ్ళ కాళ్ళు పట్టుకుని ఎందుకు అలా అంటారు? తెలుగు జాతి బిడ్డలుగా అమిత్ షా గారు వీళ్ళ కాళ్ళు పట్టుకున్నారు అని ఎందుకు రాకూడదు? అంటే అంత గొప్ప వ్యక్తి ఆయనకన్నా సీనియర్ మోస్ట్ కాదండి. లెట్ us be straight గా మాట్లాడుకున్నాం. చంద్రబాబు నాయుడు గారి క్యాడర్లో ఎవరికి కూడా అంతకుముందు ఏదో ప్రయత్నాలు చేసి ఉండొచ్చు, ఎవరికి కూడా 95% మందికి మీరు పోల్ సర్వే పెట్టండి, ఉత్తర భారతీయ జనతా పార్టీతో అలయన్స్ ఇష్టం లేదు. రక్షణ కోసం ఉండాలి. అమ్మో ఏమైనా చేస్తారు. లాస్ట్ టైం లలిత సుబ్రహ్మణ్యం గారిని ప్రయోగించి నానా ఇబ్బందులు పాలు చేశారు కదా. ఐవేరు కృష్ణారావు గారు పడిన కుట్రలో ఎన్ని కానీ అనుకోవచ్చు వీళ్ళు. కానీ ఇవాళ మీకు చెప్తా ఉన్నాను, ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళకి క్యాడర్కి ఎట్టి పరిస్థితుల్లో ఇష్టం లేదు. అలాంటి అయిష్టతతో కూడుకున్న ఈ పొత్తు నిజంగానే క్యాడర్కి ఇష్టం లేనప్పుడు ఓట్లు అడగడానికి వెళ్ళిన ఓటర్లకు ఇష్టం అవుతుందా? ఎలా కన్విన్స్ చేసి ఓట్లు? వాళ్ళకి ఇష్టం లేదు ఉత్తర భారతీయ జనతా పార్టీకి. అసలు మోడీ ఇది చాలా బూతులు మాట్లాడారండి. బూతులు అంటే చాలా అనుచితంగా అసభ్యంగా తిట్టారు చంద్రబాబు నాయుడు గారిని. వీళ్ళకి తిరుగుబాటు చాలా భయంకరంగా తిట్టారు. ఎన్నున్నాయి, కుప్పలు కాలు తిట్టే ఉన్నాయి. మోడీ గారు తిడతాం కాకుండా చంద్రబాబు నాయుడు గారు మేము అనుకున్న దానికన్నా దాటి వెళ్ళిపోయారు. భార్య గారి మీద ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. దేశ ఉగ్రవాది అన్నారు, తీవ్రవాది కాదు, ఇతను ఈ దేశంలో ఉండటానికి తగదు అన్నారు మోడీ గారిని. ఇంత అవసరం ఏమొచ్చింది మోదీ గారితో పొత్తులు పెట్టుకొని ఎన్నికల బరిలోకి దిగాల్సిన అవసరం చంద్రబాబుకి ఏమొచ్చింది అంటే? మీరు నాకు రాంగ్ నెంబర్ డైల్ చేశారు. మీరు కళ్యాణ్ బాబు గారికి ఫోన్ చేయాలి. విషయం
కళ్యాణ్ బాబు గారు ఏమన్నారు, ఎన్ని చీవాట్లు పడ్డానో తెలియదు. ఎందుకు చీవాట్లు పడతాం? క్షమాపణలు కోరాను. నేను తెలుగు బిడ్డలతో వాళ్ళు క్షమాపణ చెప్పించుకోవాల్సిన అవసరం ఉంది? బై స్టార్ ఆయన ఈజ్ బోర్న్ స్టార్ కింద ఒక అద్భుతమైన నటన కౌశలంతో పాటు సామాజిక విషయాలపై స్పందన కలిగిన కళ్యాణ్ గారు తెలుగు బిడ్డతో క్షమాపణ చెప్పించుకున్నారు మోడీ గారు అంటే కంపెనీ గుజరాతీ వ్యాపారులు. దేనికోసం చెప్పాలండి? ఏం తప్పు చేశాడండి కళ్యాణ్ గారు? ప్రత్యేక హోదా కోసం నిలదీయటం తప్ప, కారణం రాసుకుంటారా పోరాడంటారా ఎంపీలారా వెళ్ళి ఢిల్లీలో అంటాం తప్ప, ఉత్తర భారతీయ అహంకారం నశించాలి, దక్షిణాదికి అన్యాయం జరుగుతుండడం తప్ప, ఈ ప్రాంతం కోసం ఈ భావితరాలు దెబ్బతింటాయి, హోదా రావాలి, విభజన హామీలు రావాలి, నేను నిలబడతాను, ఆమరదీక్ష చేస్తానంటాం, పాచిపోయిన లడ్డూలు ఇచ్చారు వాళ్ళు ఉత్తర భారతీయ పార్టీ వాళ్ళు అంటాం తప్ప అండి? ఆయన ప్రాంతం కోసం నిలబడ్డారండి, దానికోసం క్షమాపణ చెప్పించుకున్నారు ఉత్తర భారతీయ జనతా పార్టీ వాళ్ళు. ఎంత బెదిరించి ఉంటారండి? ఎస్, రెండో పది అన్నిటికన్నా బాధాకరం, కళ్యాణ్ గారికి ప్రజలకు న్యాయం చేయాలనేది ఉంది. ఆయన దమ్ము ఉండి నిలబడే వాళ్ళ తొడగొడతారో, నిలబెట్టి ఏం చేస్తారో చూసుకున్నా. నా జాతికి అన్యాయం జరిగింది, ఈ 10 సంవత్సరాల నుంచి నమ్మద్రోహం చేశారు, విభజన హామీ లేకుండా బడ్జెట్లు కూడా మోసం చేశారని కళ్యాణ్ బాబు గారు నిలబడి అక్కడ నిలబడితే తెలుగు జాతి 13.5 కోట్ల మందిలో అనేక మంది ఆయన వెనకమాల ఉంటారు, దమ్ముగా మిగతా నాయకులు వెనకమాల ఉంటారు. ఏంటంటే చేసింది? ఢిల్లీ వెళ్ళి ఆయన మాట్లాడింది ఎంత తప్పుగా, ఎవరైనా దిక్కుమాల అడ్వైజర్ ఆయన దాంట్లో పెట్టి, నేను ఢిల్లీ వెళ్ళి ఆ ఉత్తరాది నాయకుల కాళ్ళు పట్టుకున్నాను, 10 నిమిషాల సేపు తలకాయ పెట్టేసాను. ఏం మాట్లాడి? అది ఆయనకు అవమానం కాదు, మాకు అవమానం. ఒక మంచి చేయాలి తప్పనున్న మనిషి. ఇవన్నీ చూసిన కాపులు పవన్ కళ్యాణ్కి అసలు ఓటేస్తారంటారా? ముందు నేను బాధపడుతున్నాను, మాట్లాడుతున్న విషయం. ఆ తెలుగు జాతి బిడ్డని పాదాలకు 10 నిమిషాలు తలకాయ ఉంచి వాళ్ళ దగ్గర ఉండుకోలే చేసిన వాళ్ళు మాత్రం క్షమించను. ఈయన ఎవరు కాదనుకున్నా మా సోదరులే కదండి. కళ్యాణ్ బాబు గారన్నా, చంద్రబాబు నాయుడు గారన్నా, జగన్మోహన్ రెడ్డి గారన్నా, రేవంత్ రెడ్డి గారన్నా, బట్టి గారన్నా, ఎవరన్నా సరే, కేటీఆర్ గారిని అందరూ నా తెలుగు జాతి బిడ్డల్ని ఒక పౌరుషం శిఖరం ఎవరి ముందు తల వంచదో అని చెప్పి మాట్లాడిన వ్యక్తిని తల వంచేలా కాళ్ళ దగ్గర 10 నిమిషాలు దేనికంటే పెట్టింది ఆయన? తెలుగుదేశం పార్టీతో బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ కోసం. ఎందుకు అవసరం ఉందండి? ప్రత్యేక హోదా కోసం పెడితే తల పెట్టక్కర్లా, చేతులు పట్టుకున్నారన్న, చేతులు పట్టుకునే బదులు ఇవ్వండి అని చెప్తే అది వస్తే ఈ జగన్మోహన్ రెడ్డి గారి చెంప పెట్టుగా ఉండేది. నువ్వు తీసుకురాలేదు, నేను తీసుకొచ్చానయ్యా, నా జాతి రుణం తీసుకున్నానయ్యా, కనీసం ఒక తరం పోయింది, ఇంకో తరానికి బాగుపడేటట్టు నేను విభజన హామీలు తీసుకొచ్చాను, ఇన్ని తీసుకొచ్చాను, విశాఖ కుక్కును కాపాడాను, చేతులు పట్టుకుని కాళ్ళ దగ్గర కట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎక్కడ ఫెయిల్ అయిపోయారు. ఆయన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడు, దమ్మున్న హీరోగా నిలబడేవాడు మన తెలుగు బిడ్డ పవన్ కళ్యాణ్ గారు. కాళ్ళకు పెట్టేసి ఉంచేయటం ఏంటండి? అది కూడా తెలుగుదేశం పార్టీ వద్దు మొర్రు అంటున్నారు, వాళ్ళు వద్దు మొర్రు అంటున్నారు. ఇద్దరి మధ్యన మ్యాచ్ ఫిక్సింగ్ కోసం ఏంటండి? ఇచ్చిన దిక్కుమాల అడ్వైస్ నేను తప్పు పట్టను కళ్యాణ్ బాబు గారిని. ఆయనకి ఇచ్చిన అడ్వైస్ ఇచ్చిన వాళ్ళు ఎవరో తప్పు చేస్తున్నారు, వాళ్ళ సలహాదారులు ఎవరో తప్పు చేస్తున్నారు. అంటే ప్రతిదీ సలహాదారులు చెప్పి సలహాదారులు చేయమని. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.